గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయన కోసం క్లుప్తంగా తెలుసుకుందాం. 2025 జూలై 4న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 128వ అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గిరిజనుల హక్కుల కోసం స్వాతంత్రోద్యమ కాలంలో దేశ స్వాతంత్రం కోసం విరోచితంగా పోరాడారు. ఈయన 1897వ సంవత్సరంలోని జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగళ్ళు గ్రామంలో జన్మించారు. రామరాజు రాజమండ్రి, విశాఖపట్నం, నర్సాపురం తదితర ప్రాంతాల్లో తన యొక్క విద్యాభ్యాసాన్ని సాగించారు. ఈయన జాతీయోద్యమ కాలంలో 1921వ సంవత్సరంలో చిట్టాగాంగ్ వెళ్ళి అక్కడ బెంగాల్ విప్లవకారులతో మంతనాలు జరిపి వారి చేత ప్రభావితుడై తిరిగి మన్యం ప్రాంతానికి వచ్చి కృష్ణదేవిపేట సమీపంలోని తాండవ నదీ తీరాన శ్రీరామ విజయనగరం అనే ఆశ్రమాన్ని నెలకొల్పడం జరిగింది. కృష్ణదేవిపేటకు సమీపంలోని తాండవ నదీ తీరాన శ్రీరామ విజయనగరం అనే ఆశ్రమాన్ని నెలకొల్పారు. అల్లూరి సీతారామరాజు అనగానే మనకు గుర్తొచ్చే అంశం ఏంటంటే రంపా తిరుగుబాటు. ఈ ఆంధ్రదేశ జాతీయోద్యమ కాలంలో అల్లూరి సీతారామరాజు సాగించినటువంటి రంపా తిరుగుబాటు ఒక సముజ్వల ఘట్టం. ఇది 1922 జనవరి నుంచి 1924 మే వరకు, అంటే దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు కొనసాగింది. అసలు రంపా తిరుగుబాటు రావడానికి కారణాలు ఏంటంటే ముద్దాదారి వ్యవస్థ, ప్రభుత్వం యొక్క అటవీ నిబంధనలు, ముఠాదారుల యొక్క దౌర్జన్యాలు మరియు స్థానిక తహసీల్దార్ అయినటువంటి సెబాస్టియన్ యొక్క అక్రమాలు మొదలగున్నటువంటి కారణాల వల్ల ఆనాటి మన్యం ప్రజలు విపరీతమైన ఇబ్బందులు పడేవారు. ఈ సందర్భంలో రామరాజు ఆ మన్యం ప్రాంతం ప్రజలను సంస్కరించి సంఘటితపరిచి వారి చేత ప్రభుత్వంపై దాడి చేయించాడు. ఈ రామరాజు నిర్వహించినటువంటి రంపా తిరుగుబాటులో ఆయనకు ప్రధానంగా సహకరించినటువంటి వీరులు ఎవరంటే గాం సోదరులుగా పేరుగాంచినటువంటి గాం మల్లు ద్వారా, గాం గంటం ద్వారా, అగ్గిరాజుగా పేరుగాంచినటువంటి పేరిచెర్ల సూర్యనారాయణ మరియు ఎండుపడాలు కీలక పాత్రను పోషించారు. ఈ రంపా తిరుగుబాటు ద్వారా రామరాజు ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రదర్శించాడు. ఈయన వ్యతిరేకతను ప్రదర్శించడానికి అనుసరించినటువంటి వ్యూహం ఏంటంటే ఆయుధాలను సమకూర్చుకోవడం. ఈ ఆయుధాలను సమకూర్చుకునే ఉద్దేశంతోనే అనేక పోలీస్ స్టేషన్లపై దాడి చేశాడు. ఈ విధంగా ఈయన చేసినటువంటి మొట్టమొదటి దాడి 1922 ఆగస్టు 22 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేసి అక్కడ లభించినటువంటి ఆయుధాలను, మందుగొండ సామాగ్రిని, తుపాకీలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కృష్ణదేవిపేట, రాజవమ్మంగి మొదలైనటువంటి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి అక్కడి నుంచి కూడా ఆయుధాలను స్వాధీనపరుచుకున్నాడు. ఈ పరిస్థితుల యొక్క తీవ్రతను గమనించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం స్కాట్ కవర్ట్ మరియు హ్యాటస్ల నాయకత్వంలో పోలీస్ దళాలను పంపింది. ఈ పోలీస్ దళాలకు, ఈ విప్లవ వీరులకు జరిగినటువంటి మొట్టమొదటి ప్రత్యక్ష పోరాటం 1922 సెప్టెంబర్ 3వ తేదీన పింజేరి ఘాట్ వద్ద జరిగింది. అప్పటికి పింజేరి ఘాట్ డివిజనల్ అధికారి అయినటువంటి ట్రైమన్ హేర్ ఈ పోలీస్ దళానికి నాయకత్వం వహించడం జరిగింది. అయితే విప్లవ వీరులకు, ఈ పోలీస్ దళాలకు జరిగినటువంటి పోరాటంలో పోలీస్ దళాలు ఓడిపోయి అక్కడి నుంచి పారిపోగా అక్కడి నుంచి మరిన్ని ఆయుధాలను విప్లవ వీరులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడికి కొన్ని రోజుల తర్వాత, అంటే 1922 సెప్టెంబర్ 23వ తేదీన తామన్ ఘాట్పై పోలీస్ దళాలపై ఈ విప్లవ వీరులు ఆకస్మిక దాడులు చేసి స్కాట్ కవర్ట్ మరియు హ్యాటస్లను చంపి అక్కడి నుంచి మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో, అంటే ఈ సంఘటన ఈ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వం అనేక మంతనాలు జరిపి రామరాజు యొక్క తిరుగుబాటును అడ్డుకునే నేపథ్యంలో మలబార్ పోలీస్ దళాలను రప్పించింది.
ఈ మలబార్ పోలీస్ దళాలు వచ్చిన తర్వాత రామరాజు మరలా 1922 అక్టోబర్ 16న అడ్డతీగల పోలీస్ స్టేషన్పై దాడి చేశాడు. ఈ దాడి సందర్భంగా అక్కడి నుంచి రంపచోడవరం వెళ్ళి రంపచోడవరం వద్ద ప్రజలు ఘనంగా స్వాగతం ఈయనకి పలకడం జరిగిందన్నమాట. అయితే నెక్స్ట్ 1922 డిసెంబర్ 6వ తేదీన పెద్దగడ్డపాలెం వద్ద ఈ పోలీస్ దళాలు ఈ మలబార్ పోలీస్ దళాలు రామరాజుపై ఆకస్మిక దాడి చేస్తే రామరాజు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. కానీ రామరాజు యొక్క అనుచరులు మాత్రం కొంతమంది మరణించడం జరిగింది. ఈ విధంగా ఇది రామరాజు చవి చూసినటువంటి మొట్టమొదటి పరాజయం. ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో ఈ సంఘటన జరిగిన కొంతకాలం వరకు మన్యంలో ఎటువంటి తిరుగుబాట్లు జరగలేదు, మరియు రామరాజు యొక్క జాడ కూడా కనిపించలేదు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం ఈ తిరుగుబాటు అణచివేయబడింది అని భావించి ఈ మలబార్ పోలీస్ దళాలను తిరిగి వెనక్కి పంపింది. ఈ తిరుగుబాటు అణిచివేయబడింది అని అనుకునే కొన్ని రోజుల్లోపే అంటే 1923 ఏప్రిల్ 18న రామరాజు మరల అన్నవరం పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఈ తిరుగుబాటును పునరుద్ధరించడం జరిగింది. అయితే ఈ దాడిలో రామరాజుకు ఎటువంటి ఆయుధాలు కూడా లభించలేదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రజలతో పాటుగా ప్రభుత్వ అధికారులైనటువంటి డిప్యూటీ తహసీల్దార్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మొదలగునటువంటి ప్రభుత్వ అధికారులు రామరాజుకు ఘనంగా స్వాగతం పలికారు. తరువాత 1923 సెప్టెంబర్ 18న నడిపిల్లి వద్ద జరిగినటువంటి పోలీస్ దాడిలో గాం మల్లు ద్వారా పట్టుబట్టడంతో రామరాజుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ విధంగా మన్యం ప్రాంతంలో జరుగుతున్నటువంటి తిరుగుబాట్లు అణిచివేయాలనే నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం 1924లో రూథర్ఫర్డ్ను ఏజెన్సీ ప్రాంత కమిషనర్గా నియమించింది. దాంతోపాటుగా అస్సాం నుంచి 2 రైఫిల్ దళాలను తీసుకొచ్చింది. ప్రధానంగా పోలీస్ స్టేషన్లో ఆయుధ సామాగ్రి లేకుండా జాగ్రత్త పడింది. పోలీస్ స్టేషన్లో ఆయుధాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యల వలన రామరాజుకు తన విప్లవాన్ని కొనసాగించడానికి అవసరమైనటువంటి ఆయుధాలు లేకపోవడంతో ఈ విప్లవం కొంతవరకు క్షీణించిందని చెప్పుకోవాలి. ఇటువంటి సందర్భంలో 1924 మే 6వ తేదీన మద్దేరు వద్ద పోలీస్ దాడిలో అగ్గిరాజుగా పేరుగాంచినటువంటి పేరుచెర్ల సూర్యనారాయణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ మరునాడే అంటే 1924 మే 7వ తేదీన సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి రామరాజును ఈస్ట్ కోస్ట్ పోలీస్ దళాలకు చెందినటువంటి కంచు మీనన్ ఆకస్మికంగా దాడి చేసి రామరాజును పట్టుకొని మేజర్ గుడాల్ సైనిక శిబిరానికి తీసుకొని వెళ్ళాడు. ఈ మేజర్ గుడాల్ రామరాజును ఎటువంటి విచారణ జరిపించకుండానే క్రూరంగా కాల్చి చంపాడు. దీని తర్వాత 1924 జూన్ 16వ తేదీన ఎండుపడాలను కూడా కొందరు గ్రామస్తులు, నమ్మకస్తులైన గ్రామస్తులు చంపారు. చివరిగా 1924 జూన్ 27వ తేదీన గాం గంటం దొరను పోలీస్ దళాలు పట్టుకొని చంపారు. ఈ విధంగా రంప విప్లవం అనేది ఆంధ్రదేశంలో ముగిసింది. అయితే రామరాజు సాగించినటువంటి ఈ విప్లవాన్ని ఏ కాంగ్రెస్ నాయకులు కూడా సమర్థించలేదు. కానీ నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి ఆంధ్రజాతి పౌరుష ప్రతాపాలను జాగృతం చేయడంలో రామరాజు గారు నిర్వహించినటువంటి పాత్ర అనేది అపూర్వమైనది.